హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను రొయ్యల పచ్చడి. ఈ మధ్యకాలంలో అందరూ నాన్ వెజ్ పచ్చళ్ళకి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ పచ్చళ్ళను మనం మన ఇంట్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపుని వేసి ఈ రెండు బాగా ముక్కలకు పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా ఉడికించండి. వీటిలోని నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు కూడా మనము బాగా ఉడికించుకోవాలి. వీటిలో ఒక్క చుక్క కూడా నీరు ఉండకూడదు. నీరు ఉందంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవకుండా పాడైపోతుంది. ఇలా ఉడకబెట్టిన రొయ్యలను తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో వీడియోలో చూపిస్తున్న ఈ దినుసులను వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి మాడిపోకుండా బాగా ఫ్రై చేయాలి. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, 2 యాలకులను బాగా ఫ్రై చేసి వీటిని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాండీలోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన రొయ్యలను ఈ ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి. ఈ రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత ఈ స్టవ్ మీద నుంచి కిందకి దించి ఇందులోనే సరిపడా కారం, సరిపడా ఉప్పు, ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా కొంచెం సరిపడినంత వేసుకొని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో సరిపడినంతగా నిమ్మరసం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. 2 రోజుల తర్వాత ఈ పచ్చడిని ఎంజాయ్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.